రోజు అర్ధరాత్రి ప్రార్థన జరుగుతుంది మినిస్ట్రీ. మా సిస్టర్ ఎందుకో ఆన్ చేసి నేను ఏడుస్తుంటే రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. అయితే సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టింది. పెడితే అప్పుడు ఒక 5 నిమిషాలకి బ్రదర్, అసలు నేను ఎప్పుడు బ్రదర్ని చూడలేదు, ఆ మినిస్ట్రీ కూడా నాకు తెలియదు. బ్రదర్ నా పేరు పెట్టి పిలిచారండి. బిడ్డ నువ్వు ఏడపకు, ఇంతకుముందు భర్తను కోల్పోయినావు, ఇప్పుడు నేను బిడ్డను కూడా కోల్పోయినావు. బిడ్డ నువ్వేం బాధపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని బ్రదర్ మరి నా పేరు పెట్టి పిలిచి మాట్లాడిండు. దేవుడు మరి బ్రదర్ ద్వారా నాకు ఓదార్పునిచ్చిండు. ఆ రోజు అసలు ఎంత ఆవేదన, ఎంత భారంగా ఉన్నా నాకు, అసలు నేను చాలా షాక్ తిన్నాను అసలు. ఎందుకంటే అసలు నా పేరు కూడా బ్రదర్కి తెలియదు, నేను తెలియదు బ్రదర్కి, బ్రదర్ నాకు తెలియదు. అసలు అర్ధరాత్రి ఆరాధనలో మరి ఊరికే సెల్ ఫోన్ ఆన్ చేసినప్పుడు మరి నా పేరు పెట్టి పిలిచి మరి దేవుడు మరి బ్రదర్ ద్వారా నాతో మాట్లాడాడు. దేవుడికి ఎంతో వందనాలు. మేము ఇక్కడే హైదరాబాద్ సిస్టర్. హైదరాబాద్ మీది? అయితే ఏం పేరమ్మా? పద్మ నా పేరు. పద్మ గారు, అవును. మీరు మీ బాబుని కోల్పోయి చాలా వేదనలో ఉన్నారు. అవును సిస్టర్. ఒక నైట్ చాలా వేదనతో, భారంతో, కన్నీటితో ఉన్నారు. అవును సిస్టర్. అటువంటి సమయంలో మీకు తెలియకుండానే అంటే పడుకోలేదు కానీ నిద్ర పట్టలేదు. అటువంటి సమయం మీ సిస్టర్ గారు నేను ఏడుస్తూ ఉన్నాను అసలు. ఇంకా ఆ రోజే అసలు మీరు కావాలంటే ఎవరైనా కూడా ఆ రోజు రిలే చేసి చూడొచ్చు అమ్మా. అయితే నేను ఎన్నోసార్లు అనుకున్నాను, ఒక్కసారన్నా అక్కడికి వచ్చి రావాలా, ప్రేయర్ చేయించుకోవాలా బ్రదర్ తోటి అనుకున్నాను. మరి అంత దూరము అంటే మీరు పెట్టే మీటింగ్స్ డేట్స్ నాకు కుదరలేదు. అయితే నేను ఎన్నోసార్లు ప్రేయర్ చేసుకున్నాను. అక్కడ నుంచి అందరు పాస్టర్లు వచ్చి ఇక్కడ ప్రేయర్ మీటింగ్స్ పెడతారు, ఈ బ్రదర్ ఒక్కసారైనా ఇక్కడ వస్తే చాలా బాగుంటుందని నేను ఎన్నోసార్లు ప్రేయర్ చేశాను. దేవుడు మరి నా ప్రేయర్ ఆలకించి మరి మిమ్మల్ని ఇక్కడికి నడిపించి మరి నాలాంటి ఎంతోమంది ఒంటరి జీవితాలకు ఆదరణ ఇచ్చి మరి మిమ్మల్ని నడిపించినందుకు దేవుడికి వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను.